ఏంటో ఈ మధ్యన ఎక్స్‌పెరిమెంట్ పెరిగిపోతున్నాయి. అయి గూడా భలే సక్సెస్ అవుతుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకెవర్రా బాబు మనల్ని ఆపేది అన్నట్టు చెలరేగిపోతున్నా. అలాంటి ఎక్స్‌పెరిమెంటే ఇది గూడా. అయితే ఈరోజు ఎక్స్‌పెరిమెంట్ వచ్చేసి గార్ల పిండితో చేస్తున్నాననమాట. మొన్న గార్ల పిండి చేశా కదా! దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోయా పిండుందని. దాన్నయితే ఈరోజు గుర్తొచ్చిందనమాట. ఎట్లానో వాన పడుతుంది గదా! మన విజయవాడలో ఫేమస్ అయిన చిన్న పునుగులు వేద్దామనుకున్నా. గార్ల పిండితో ఇట్లా చేయడం ఫస్ట్ టైమే. పైగా అది గూడా మైదా కూడా లేదు. గోధుమ పిండితో అనమాట. మీరు చూసేయండి ఎట్లా చేశానో. గార్ల పిండి తీరా ఫ్రిడ్జ్‌లో నుండి తీయంగానే ఎండిపోయిందనమాట మొత్తం. దాంట్లో అయితే కొంచెం వాటర్ పోసి కాసేపు పక్కకు పెట్టా. అది ఇంక కొంచెం మెత్తగా అయింది. దాంట్లో అయితే మైదా పిండి బదులు గోధుమ పిండి అయితే వేశాను. అట్లనే తినే సోడా కూడా కొంచెం వేసి ఇంకేముందు ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసి ఇట్లా పునుగుల్లాగా వేసేసాననమాట. దాంట్లోకి పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ కదా! మీకు పునుగులతో పాటు ఏ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నిజం చెప్పాలంటే అప్పటికప్పుడు చేసినా గాని సూపర్ టేస్టీగా వచ్చింది. నిజం చెప్పాలంటే మైదా పిండి కన్నా ఇట్లా గోధుమ పిండితో చేస్తేనే ఇంకా టేస్టీగా అనిపించింది. అంతే మరి మీ సపోర్ట్ ఉందంటే చెడైనా మంచయిపోద్ది నాకు. వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.